పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ లో డీఎస్పీగా ఉన్న సంకిరెడ్డి భీమ్రెడ్డికి జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు నిన్న ఆయన్ని అరెస్ట్ చేశారు. భారీ సోదాల అనంతరం భీమ్రెడ్డిని చెంచల్గూడ జైలుకి తరలించారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డిని బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయం నుండి ఈసీఐఎల్లోని జడ్జి నివాసంలో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ అనంతరం జడ్జి ఆయన్ను 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి ఆదేశించారు. వెంటనే ఏసీబీ అధికారులు భీమ్రెడ్డిని చెంచల్గూడ జైలుకి తరలించారు. ఈ నెల 2 నుంచి భీమ్రెడ్డికి సంబంధించిన 16 ప్రాంతాల్లో ఏసీబీ విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తుల్ని గుర్తించింది. 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, 3,60,000 నగదు, బినామీల నివాసాల్లో 40 లక్షల నగదు, బ్యాంకు డిపాజిట్లుగా 19,91,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ భీమ్రెడ్డికి భారీగా స్థిరాస్తులున్నట్లు గుర్తించారు. విల్లాలు, నివాస భవనాలు, ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య సముదాయాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాల్ని ఏసీబీ స్వాధీనం చేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన భీమ్రెడ్డి ఆరోగ్యం మెరుగుపడడంతో నిన్న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, కేసులోని భీమ్రెడ్డికి 14 రోజుల రిమాండ్ అయితే కోర్టు అయితే విధించింది. అయితే ముఖ్యంగా ఈ నెల 2వ తారీఖుని ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో డీఎస్పీ భీమ్రెడ్డి నివాసంతో పాటు మరొక 16 చోట్ల ఏకకాలంలోని ఈ తనిఖీలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించినట్టు ఏసీబీకి పక్కా సమాచారం ఉండడంతో కూడా ఈ కేసులోని భీమ్రెడ్డికి సంబంధించి అతనికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహించారు. అయితే ఈ సోదాలను సుమారు 300 కోట్లు అక్రమాస్తులు భీమ్రెడ్డి సంపాదించినట్లయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అయితే అదే రోజు ఏదైతే భీమ్రెడ్డిని అరెస్ట్ చేయడం ఉండగా ముఖ్యంగా అతనికి ఏదైతే అనారోగ్యరీత్యా వెంటనే ఇటు నార్సింగ్లో ఆసుపత్రిలో అయితే జాయిన్ చేయడం జరిగింది. అయితే నిన్న ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఏసీబీ అధికారులు భీమ్రెడ్డిని అదుపులోకి అయితే తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇటు బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీసుకి తీసుకెళ్లి కొన్ని గంటల సేపు ఆయన అయితే విచారించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఈసీఐలోని జడ్జి నివాసానికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే జడ్జి సుదీర్ఘంగా విచారించిన తర్వాత 14 రోజులు భీమ్రెడ్డికి ఏదైతే జ్యుడిషియల్ కస్టడీ అయితే విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఏదైతే భీమ్రెడ్డిని నేరుగా చెంచల్గూడ జైలుకి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్రమాస్తులకు సంబంధించి అంటే గతంలో భీమ్రెడ్డి ఎక్కడ పనిచేశారో అలాగే అతను డీల్ చేసిన కేసులు ఏవైతున్నాయో వీటన్నిటిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. అయితే ముఖ్యంగా ఇటు కర్ణాటకలోని అలాగే ఇటు తెలంగాణలోని ముఖ్యంగా భీమ్రెడ్డికి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ఎకరాలు ఆస్తులు ఏదైతే ఉన్నాయి, ప్లాట్లు, అలాగే కొన్ని విల్లాలు, అలాగే మరి కొంత డబ్బు, అలాగే ఇటు బినామీలకు సంబంధించి అంటే భీమ్రెడ్డి నివాసంలో సోదాలు చేసిన సమయంలోనే ఒక డైరీ కూడా లభించింది. ఆ డైరీలో సుమారు 15 మంది బినామీలు భీమ్రెడ్డికి ఉన్నట్లయితే తెలిసింది. అయితే వాళ్ళందరికీ సంబంధించి కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే 16 చోట్ల ఏదైతే భీమ్రెడ్డికి సంబంధించిన వ్యక్తులందరిలో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సమయంలో కూడా సుమారు ఇటు మార్కెట్ వాల్యూకి సంబంధించి 300 కోట్లు ఏదైతే ఆస్తి పత్రాలన్నింటిలో కూడా ఇటు అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే 19 లక్షలకు సంబంధించి బ్యాంకుల ఏదైతే డిపాజిట్లు గుర్తించారో అలాగే కొన్ని లాకర్లు ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది. అయితే ఆ లాకర్లు ఓపెన్ చేస్తే మరికొన్ని ఆస్తి వివరాలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా భీమ్రెడ్డికి సంబంధించి 15 మంది బినామీలు భీమ్రెడ్డికి అయితే ఉంటే అయితే భీమ్రెడ్డి కూడా మరొక కొంతమందికి బినామీ అన్నట్లు కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే కొంతమంది రాజకీయ వ్యక్తులు భీమ్రెడ్డిని బినామీగా పెట్టుకున్నట్లు కూడా తాజాగా ఏదైతే సమాచారం అయితే అందుతుంది. అయితే ముఖ్యంగా ఇటు భీమ్రెడ్డికి సంబంధించి ఏదైతే ఏసీబీకి పక్కా సమాచారం అందడంతోనే ఈ రైడ్స్ అయితే జరిగినాయని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా 300 కోట్ల ఆస్తి వరకు కూడా భీమ్రెడ్డికి సంపాదించినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో అతనిపై కేసు కూడా నమోదైంది. అయితే ప్రస్తుతం అతన్ని నేరుగా ఏదైతే చెంచల్గూడ జైలుకి అయితే తీసుకెళ్లడం జరిగింది. 14 రోజులు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కాబట్టి ప్రస్తుతం చెంచల్గూడ జైలు అయితే భీమ్రెడ్డి అయితే ఉన్నారు. అయితే ఇటు ఈ కేసుకు సంబంధించి భీమ్రెడ్డిని విచారించేందుకు కస్టడీ పిటిషన్ ఏసీబీ అధికారులు వేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా భీమ్రెడ్డి ఒక వ్యక్తే కాదు, భీమ్రెడ్డి వెనకాల చాలా మంది ఉన్నట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కస్టడీకి తీసుకొని భీమ్రెడ్డిని విచారిస్తే ఖచ్చితంగా ఈ అక్రమాస్తుల కేసులోని భీమ్రెడ్డి ఎవరికి బినామీ ఉన్నారనే దానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.